అంశం ఏది? రైతులపైన చర్చ, రుణమాఫీ పైన చర్చ, రైతు బంధు పైన చర్చ, నీటిపైన చర్చ, సాగునీటిపైన చర్చ. మీరు సాగునీటిపైన చర్చ గురించి మాట్లాడండి. వ్యక్తిగతంగా ఎందుకు? వ్యక్తిగత దూషణలు ఎందుకు? ఇది ప్రజలు హర్షిస్తారా? ఎలక్షన్స్ వరకు మీరు మాట్లాడిన సరిపోయింది. ఎలక్షన్ అయిపోయింది కదా, ఇంకా పోయేంతకాలం ఇదే మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడేది కదా. అన్ని రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి కష్టంతో వచ్చినటువంటి రాష్ట్రం మనది. అది మీకు అధికారం ఇచ్చిన ప్రజలు బాగా చేస్తారని మంచిగా చేయండి, మాకైనా బ్రహ్మాండంగా చేయండి. మేము కూడా సంతోషపడతాం. తెలంగాణ ఉద్యమకారుల దేశంలో అత్యధిక పంటలు పండించిన వరి పంట మీరు ఇంకా టాప్ తీసుకోబడి సంతోషపడతాం. సరే కాంగ్రెస్ వచ్చినా కొనసాగుతుందని. అరే కరెంటు ఏంటంటే కొట్లాటనే, నీళ్ళు వస్తలేవంటే కొట్లాటనే, సోషల్ మీడియాలో పెడితే కేసులు. ఇదేంటి పద్ధతి అండి? ఇదేమి సంస్కృతి? ఇది రాష్ట్రానికి మంచిదా? విద్యార్థులు అశోక్ నగర్ రమ్మన్నారు, పోండి 5 మంది పోండి, చర్చించండి. ఏం కావాలి బిడ్డ, ఇక ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఎందుకు రోజులు పెడుతున్నారు, వాళ్ళు సంజాయించండి, వాళ్ళు తృప్తిపరచండి. లేదు వాళ్ళకి కావాల్సిన అంశాలు తీర్చండి, ప్రయత్నం చేయండి. హాస్టల్లో బాగాలేమంటున్నారు, చనిపోతున్నారు విద్యార్థులని. మీరు పోండి, శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ పర్యవేక్షించండి. ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఫుడ్ బాగుందా లేదా అడగండి, ఫుడ్ కమిటీలు వేయండి. ఏ అంశం మీద? హాస్టళ్ల మీద తనిఖీ. కానీ రైతులు విత్తనాలు, కల్తీ విత్తనాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఈ దేశంలోనే ఈ తెలంగాణలో నెంబర్ 1 ఉండే, తగ్గిపోయింది పీడియాక్ట్ లేటిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు కల్తీ విత్తనాలు స్టార్ట్ అవుతున్నాయి. దాని మీద దృష్టి పెట్టండి. ఇంత కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత దేశానికి ఆదర్శంగా కావాలి. కానీ తిట్లకు, కొట్టాలకు, అనవసరమైన టాపిక్లకు టైంపాస్ చేస్తూ ట్రెండ్ నడిపిస్తూ కొనసాగుతామంటే అది కాదు, మంచి పద్ధతి కాదు అది. మీరు అన్నట్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, ప్రత్యేక సమావేశాలు పెట్టండి. ఖచ్చితంగా ప్రత్యేక సమావేశాలు వీటి అంశం మీద పెట్టండి. ఉభయ సభల మీటింగ్ అక్కడే పెట్టండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టైం ఇవ్వండి. ఎడమ చేతికి మీరు పెట్టుకొని కుడి చేతికి వీళ్ళు పెట్టుకుంటారు, మేము మా వాళ్ళు ఉంటారు. చర్చించండి. మీది బ్రహ్మాండంగా ఉంటే సవాళ్ళు తీసుకోండి ఇంకా మంచిగా కావడానికి. ప్రతిపక్ష నాయకునింటికి గౌరవంగా పోయి పలకరించిన సందర్భాలు ఉన్నాయి, గౌరవంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు అయినా కూడా పరిపాలనలో ఉన్నటువంటి దృష్టి పెట్టకుండా, ఇచ్చిన హామీలను దృష్టి పెట్టకుండా ఇదే విధంగా కొనసాగడం మంచిది కాదు. తెలంగాణకు ఇప్పుడు 42% రిజర్వేషన్ ఉంది, మీరు ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. మరి ఇంకేమైనా ఇబ్బంది అవుతుందా అని అడగండి. అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి వెళ్ళండి, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ నెరవేర్చండి. మీ హాయంలో 42% చట్టబద్ధత ఇస్తే ఖచ్చితంగా బీసీ వర్గాల ప్రజలందరూ మీకే ఉంటారు. ఇంకొక అడుగు ముందు వేసి మంత్రి పదవులు ఇస్తున్నాం, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నాం, అధికారులకు IAS IPS పోస్టింగ్లలో కానీ మిగతా అధికారులకు కానీ వీళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పండి. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయడం, ఉసిగొల్పడం, తిట్టించడం, నిందించడం అనేది మంచిగా అనిపించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీ ముగ్గురం కూడా, నాడు ఉన్నట్టు మా తమ్ముడు కూడా, తెలంగాణ మీరు అన్ని పార్టీలో ఉండొచ్చు, మేము మా పార్టీ అనం. ఆ రోజుల్లో అన్ని పార్టీలు ఇవాళ ఉద్యమకారులు ప్రతి పార్టీలో కొంతమంది ఉండొచ్చు, జైలు కావచ్చు. ఇవాళ వాళ్ళు కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులు కానీ, విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మేము కానీ ఏం కోరుకుంటాం అంటే ఈ రాష్ట్రం బాగుపడాలా, ఏ ప్రభుత్వం వచ్చినా అంచెలంచెలు ఎదుగుతూ పైకి పోవాలా, ప్రశాంతంగా ఉండాలా, ఒక డిసిప్లిన్ ఉండాలా, క్రమశిక్షణకు మారుపేరు ఉండాలా. ఎందుకంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు, పరిపాలించుకోనికి చేత కాదు, వీళ్ళకి ఏం చేత కాదు అని చెప్పి హేళన చేసిండ్రు. కనుక పక్క రాష్ట్రాల ముందర మనం చిన్న చూపై నవ్వులపాలు కావద్దు. ఇక వీళ్ళు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఇక వ్యక్తిగతంగా ఎంత దిగజారుతుందని చెప్పి రావద్దు. అట్లా
అలాంటిది దిగదార్చేటట్లు తెలంగాణ ఇజ్జత్ తీసేటట్లు చేయకుండా ఇప్పటి కూడా చెప్తున్నాం, పిసిసి ప్రెసిడెంట్ గారు బాధ్యత తీసుకొని అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి, దీని మీద అసెంబ్లీ ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా మేమందరూ మా నాయకులందరూ కూడా మా ప్రతినిధులందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడానికి ఖచ్చితంగా మేము చేస్తాం. లేదు ఏదైనా బహిరంగంగా వేదిక తీసుకొని పార్టీ పరంగా మీరు బాధ్యత తీసుకోండి, పార్టీ పరంగా మా నాయకుడు బాధ్యత తీసుకుంటాడు, అట్లా చర్చించడానికి కూడా సిద్ధం. ప్రజలందరూ హర్షించేటట్టు ఉండాలి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా తిట్టి శాపనార్థాలు పెట్టుకొని చదువుకోని చేసినట్లా చేస్తే అది చాలా అనాగరికం అవుతుంది. దయచేసి మంచి పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్నటి వరకు ఇక్కడ రంకెలే వేసిన ఆయన కూడా మరి ఇక్కడ మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ టోటల్గా అవన్నీ కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఉదండపూర్ కానీ ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూన్సీలో పనిచేసేటువంటి వరకు కానీ అప్పుడు ఇక్కడ ర్యాంక్ వేసిండు, ఇప్పుడు ఇప్పుడు ఆయన ర్యాంక్ వేస్తున్నాడు. అక్కడ బీఆర్ఎస్లో ఏం ర్యాంక్ వేస్తారు చెప్పి ఏం చేస్తారు? ప్రతిపక్ష పాత్రనే అది. ప్రతిపక్షం అంటేనే కోరుకోవాలి, గట్టి ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వానికి లోటుపాట్లు అవన్నీ సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం ఎత్తుపుతారా అని చెప్పి జాగ్రత్తగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నిజంగా తప్పులుంటే సరి చేసుకోవాలంటే అవకాశం ఉంటుంది. మాట్లాడేటోడు ఏం మాట్లాడలేదనుకో పడవకు రంధ్రం అయి ఉంటుంది. ఎవరు మాట్లాడలేదనుకో మొత్తం మునిగిపోతుంది. అరే రంధ్రం పోతుందంటే నిజంగా చూసుకోండి, నిజంగా రంధ్రం పడితే పూర్తి చేయండి, అంతేగాని నాదేం లేదు మీ ఇష్టం అనుకుంటే కాదు కదా. ఇలా పదవులలో ప్రజలు ఉన్నారు, తెలంగాణ ఉంది. ఎలక్షన్లు అయినాక తెలుస్తుంది కదా గెలుపు ఓటమి అనేది. ముందే ఎట్లా చూసుకుంటారు చెప్పండి? జాతకాలు అంజనేయులు చూసిండ్రు ఎవరైనా? జాతకాలు చెప్తారా? పెట్టమనండి. ఒకవేళ వాళ్ళకి అంత నమ్మకం లేకపోతే ఇప్పుడు అనర్హత పిటిషన్ చేసినాం కదా, డైరెక్షన్స్ ఉన్నాయి కదా, ఇమ్మీడియట్గా ఆ 10 నియోజకవర్గాలను ఎలక్షన్ పెట్టి ఇదే రెఫరెండం అని చెప్పానండి. ఇదే రెఫరెండం అని చెప్తే మేము అందరం ఒప్పుకుంటాం, ఖచ్చితంగా మేము అందరం ఒప్పుకుంటాం. దాని తర్వాత ముందుకు పోదాం. కానీ మన కళ్ళ ముందనే ఉంది కదా హైకోర్టుల సుప్రీంకోర్టుల కేసులు అవన్నీ ఎందుకు? గవర్నర్ మన స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని దాంట్లో మనం ఎలక్షన్ పెట్టమని చెప్పారు. రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్తో పాటు ఆ 10 ఎలక్షన్స్ పెట్టమనండి. ఇవన్నీ ఎందుకు? తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తుంది, పక్కన కర్ణాటక అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. ఇంత డెవలప్ అయింది 10 ఏళ్ళలో, ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఏమో జరుగుతుందని వాళ్ళ ముందు మనం చులకన కాకుండా దయచేసి కాపాడండి. తిట్లు పిట్లు అవన్నీ కాకుండా ఒక మంచిగా ఒక విద్యార్థి నాయకుడు మాట్లాడినంటే ఒక పెద్ద గొప్ప ఉండాల. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా మాట్లాడిండు గతంలో, ఇంకా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు విద్యార్థి దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా మాట్లాడినరు, రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళు ఎట్లా మాట్లాడినరు, రాష్ట్రం గురించి యాశయం గురించి ఎంతోమంది విద్యార్థులు అసూరు వాసిండ్రు. మనం కూడా ఈ ప్రభుత్వంలో గొప్పగా ఉండేటట్లు, గొప్పగా మన ఆలోచనలు మన సలహాలు ఉండేటట్లు ఉండేటట్లు ఆలోచన చేయండి. ఉట్టి అవన్నీ తాత్కాలికమైంది. ఈ తిట్లు పిట్లు అనేది మంచిది కాదు. అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ అంశము మా పార్టీ తరఫున దానికి జరిగినటువంటి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ అంశము ఆదేశాలు వస్తే మా నాయకుడు ఏది చెప్తే దాని ప్రకారం మా పార్టీ, మా కేసీఆర్ గారు డైరెక్షన్ ఇస్తే విద్యార్థులు కానీ మా నాయకులు కానీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పార్టీ ఏ కార్యక్రమం చేయాలంటే పార్టీ కార్యక్రమం చేస్తుంది.